జై రామకృష్ణ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఇప్పుడు ఒక ధర్మ సందేహం గురించి చూద్దాం. మనకు ప్రపంచంలో అత్యంత దుర్లభమైనది ఏమిటి అనేది చూద్దాం. మనకేమనిపిస్తుంది, అదేదో మనకు ఒక డాక్టర్ సీట్ తెచ్చుకోవడము, ఐఐటి సీట్ తెచ్చుకోవడము, లేదా ఒక 100 కోట్లు సంపాదించడము ఇదేమో అని అనుకుంటాం. కానీ అదేమీ కాదు. ఇది ఎవరు చెప్పింది? నేను చెప్పిన ఆన్సర్ కాదండి. సో శంకరాచార్యుల వారు ఇచ్చినటువంటి ఆన్సర్ అనమాట ఇది. కాబట్టి అది ఏంటిదని మనం చూద్దాం. ప్రపంచంలో అత్యంత దుర్లభమైనది ఏంటిది? అందరికీ దుర్లభమైనది ఏంటిది అంటే 3 విషయాలు ప్రపంచంలో చాలా దుర్లభమైనటువంటివి. ఏమిటి అంటే మానుష జన్మ, అంటే మనిషిగా జన్మ తీసుకోవటం. రెండవది మోక్షం కావాలి అనేటువంటి ఆకాంక్ష. ఒక్కొక్కటి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మూడవది ఏమిటి? సాధుజన సాంగత్యం. సో ఈ 3 గనక ఒకరి జీవితంలో లభించాయి అంటే వాళ్ళు ఆధ్యాత్మిక జీవితంలో చాలా పురోగతి చెందడానికి అవకాశం ఉంది అని అర్థం అనమాట. కాబట్టి ఈ 3 విషయాల్లో మనం ఒక్కొక్కటి చూద్దాం. సో 3 విషయాలు ఏమనుకున్నాము? మొదటిది మానుష జన్మ, మానవుడిగా జన్మ తీసుకున్నాం. మనం అందరం మానవులమే కదా. కాబట్టి ఆడైనా మగైనా ఎవరైనా కూడా ఆత్మస్వరూపులం అని అనుకుంటాం. భగవంతుని దృష్టిలో మనం అందరం కూడా ఆత్మస్వరూపులము. మనం అందరం కూడా భగవంతుడు మాత్రమే పురుషుడు అని చెప్తారు అనమాట. ఆయన ఒక్కటే పురుషుడు. మనం అందరం ఆత్మస్వరూపులు. మనందరం ఆయన బిడ్డలం అంతవరకే అనమాట. కాబట్టి ఏమనుకోవాలి ఇప్పుడు మనకి ఈ 3 విషయాలు ఒక విషయం జరిగిపోయింది అంటే మానుష జన్మ వచ్చేసింది. ఎన్నో లక్షల జన్మల తర్వాత మానుష జన్మ వస్తుందని మనం అనుకున్నాం కదా. కాబట్టి ఆ వచ్చిన జన్మని మనం ఎటువైపు తీసుకెళ్తున్నాము? మనం ఏమన్నా భగవంతుని తెలుసుకోవడానికి ఉపయోగించుకుంటున్నామా, లేకపోతే మనం మామూలుగా నేమ్ అండ్ ఫేమ్ అని, ఇంకొకటి జాబులని, మనం డబ్బులు సంపాదించాలి, ఆస్తులు కూడా పెట్టుకోవాలి, అందచందాలని మనం కాపాడుకోవాలి, ఇలా ఉంటుంది అందరి జీవితం కూడా. అయితే మనం ఏమనుకుంటున్నాము? అదే స్టాండర్డైజ్గా అనుకుంటున్నాము, అదే ఒక స్టాండర్డ్ అయినటువంటి జీవితము అని అనుకుంటున్నాము. ఎందుకు అనుకుంటున్నాము అంటే మన చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అలాగే ఉన్నారు కాబట్టి. ఎంతెంత ఆస్తులు కూడబెడితే అంత గొప్ప, ఎంతెంత డిగ్రీలు సంపాదిస్తే అది గొప్ప. మనం ఎందుకంటే మనం ప్రాపంచికులం, సంసారంలో ఉన్నాం కాబట్టి మనం ఇలాగే ఆలోచిస్తున్నాం. ప్రపంచం దృష్టిలో మనం గొప్పవాళ్ళం అనిపించుకోవాలని తపన పడుతున్నామే తప్ప భగవంతుని దృష్టిలో గొప్పవాళ్ళం అవుదామని ఎవరు కూడా అనుకోవటం లేదు. ఎందుకు అనుకోవడం లేదంటే మనకు తెలియదు, భగవంతుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు, భగవంతుడు కనిపించడు. ఒకవేళ మనం అలా అనుకున్నా కూడా ఆ మార్గం చాలా కష్టమైనటువంటిది, అందులో చాలా అడ్డంకులు వస్తాయి. చుట్టుపక్కల అందరి వాళ్ళతో మనం ఎన్నో మాటలు పడాల్సి వస్తుంది. ఆధ్యాత్మిక జీవితం అనేది కత్తి మీద సాము లాంటిది. కాబట్టి మనం ఎవరు కూడా అటువైపు కూడా చూసే ప్రయత్నం చేయడం లేదు, చూసే సాహసం కూడా చేయటం లేదు. అయితే ఏంటిది, సరే ఎవరికైనా అలా అనిపించింది, అరే ఈ జీవితం ఏంటిది, ఇలా ఉంది, దీని గురించి తెలుసుకోవాలి, అసలు ఎక్కడికి పోతుందా మనము ఏంటి అని అనుకున్నాం అనుకోండి, అప్పుడు నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళినట్టు అనమాట. అంటే ఏంటిది, వాళ్ళకి మోక్షం కావాలి అనేటువంటి ఆకాంక్ష పుట్టుకొని వచ్చింది. మోక్షం అనేది ఒకవేళ పెద్ద వర్డ్ అనుకుంటే గనక భగవంతుని గురించి తెలుసుకోవాలి, లేదా భగవంతుని గురించి ఎవరైనా మాట్లాడుతుంటే వినాలి, భగవంతుని గురించి పుస్తకాలు చదువుకోవాలి, కీర్తనలు పాడుకోవాలి, ఇలా అనిపించింది అనుకోండి, అప్పుడు వాళ్ళు ఒక 2వ స్టెప్లోకి కొంతవరకు వచ్చినట్టు అనమాట. కాబట్టి మనుష్య జన్మ వచ్చేసింది, మోక్షం కావాలనేటువంటి ఆకాంక్ష కూడా వచ్చింది. తర్వాత ఏం కావాలి? సాధుజన సాంగత్యం, అంటే ఒక గురువు కావాలి మనకు జీవితంలో. కాబట్టి సాధువులతోటి మనము కనెక్ట్ అయ్యి అలాంటి అదృష్టం కనుక దొరికింది మనకు, అది కూడా గొప్ప గురువు అంటే ఏమిటో మనం తర్వాత చెప్పుకుందాం. గొప్ప గురువు ఎలా ఉంటారు, సద్గురువులు అంటే ఎలా ఉంటారు, వాళ్ళు ఎలా శిష్యుల్ని ఉద్ధరిస్తారు, వాళ్ళ శక్తిని మనకు ఎలా ప్రసారం చేస్తారు, అవన్నీ కూడా మనము తర్వాత చూద్దాం. కాబట్టి సాధుజన సాంగత్యం వల్ల ఏమవుతుంది అంటే మనలో వైరాగ్య భావన, మనలో తీవ్ర వ్యాకులత, భక్తి అన్నీ కూడా ఉద్భవిస్తాయి అన్నమాట. కాబట్టి ఎన్నో లక్షల గ్రంథాలు చదవడం కంటే కూడా ఒక మహాత్ముని యొక్క ఆశ్రయంలో ఒక్క క్షణమల వాళ్ళ వీక్షణతోటే మనల్ని మార్చేయగలరు అనమాట. వాళ్ళకి అంత శక్తి ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు అంత తపస్సు చేస్తారు కాబట్టి. ఒకవేళ అలాంటి సత్పురుషుల సాంగత్యం మనకు గనక దొరికిందనుకోండి, అప్పుడు మన జన్మ తరించడానికి చక్కటి అవకాశంలో మనం ఉన్నామని అర్థం. కాబట్టి మానుష జన్మ, మోక్షం కావాలనేటువంటి ఆకాంక్ష, సాధుజన సాంగత్యం దొరికింది. ఆ 3 దొరికిపోయాయంటే ఆ మనిషి తరించడానికి చాలా చాలా అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ఏముండాలి, మళ్ళీ శ్రద్ధ ఉండాలి, వ్యాకులత ఉండాలి. ఈ 3 లభించినప్పటికీ మనం ఆ 3 యొక్క ఉద్దేశాన్ని ఉపయోగించుకోలేదనుకోండి, అప్పుడు మనకు పెద్దగా ఉపయోగం ఏమీ ఉండదనమాట. కాబట్టి ఆ 3 గనక ఒకరి జీవితంలో లభిస్తే గనక మీరు చాలా బ్లెస్డ్ సోల్ అని అనుకోవాలన్నమాట.
మీరు భగవంతుడి చేత ఎన్నుకోబడ్డ బిడ్డ కాబట్టి మీరు మీ జీవితాన్ని తరింపజేసుకోవడానికి ఆలోచన చేయాలి అని అనుకోవాలి. అప్పుడు తీవ్ర వ్యాకులత జనించాలి. ఆ వ్యాకులత ఎలా జనిస్తుందో అంతా మనం తర్వాత చూద్దాం. కాబట్టి ఈ భక్తి అనేది ఒక ప్రాక్టికల్ అప్రోచ్లో తీసుకెళ్తాము మనము. ఎందుకంటే మనం ప్రవచనాలు వినేసి పుస్తకాలు చదివేసి వదిలేస్తున్నాం. ఎందుకు వదిలేస్తున్నాము? మనకు తెలియటం లేదు. ఇంప్లిమెంటేషన్, అనుష్ఠాన వేదాంతం అనమాట ఇదంతా కూడా. కాబట్టి ఎంతో గొప్ప గురువులు మాకు శ్రీ విద్య నేర్పిస్తున్నటువంటి ఒక గురువు గారు ఉన్నారు, ఆచార్య శ్రీ ఓంకారానందగిరి స్వామి వారు. వారు సాధనకు సంబంధించిన ఎన్నో పద్ధతులు మాకు బోధిస్తూ, శ్రీ విద్య విశేషాలు బోధిస్తూ మమ్మల్ని సాధన మార్గంలో చక్కగా అలా ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి అటువంటి గురువుల దయ వల్ల రామకృష్ణ మఠంలో మేము మంత్ర దీక్ష తీసుకోవటం వల్ల, స్వామి గౌతమానంద మహారాజ్ గారితో మంత్ర దీక్ష తీసుకోవడం వల్ల, ఆ సద్గురువులు ఎంతో మంది సద్గురువుల సాంగత్యం వల్ల అలా ఆ వ్యాకులత అనేది అలా కంటిన్యూ అవుతుంది. కాబట్టి సామాన్య భక్తులకైతేనేమి లేదా అడ్వాన్స్ స్టేజ్లో ఉన్న భక్తులకైతేనేమి వాళ్ళకి ఒక గురువుల సహకారంతో గైడెన్స్ ఇవ్వడం జరుగుతుందండి ఈ ఛానల్ ద్వారా. కాబట్టి ఎవరైనా ఏదైనా సందేహాలు ఉన్న వాళ్ళు కింద మీరు పోస్ట్ చేయొచ్చు. వాటిని డైరెక్ట్గా ఎంతోమంది గురువులు మీకు ఆన్సర్స్ ఇవ్వడం జరుగుతుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు అర్థం కాని వాళ్ళు ఉంటే కింద మన నంబర్స్ కూడా డిస్ప్లే అవుతుంటాయి, వాటికి కూడా మీరు మెసేజ్ చేయొచ్చు. అలా మనం ఆధ్యాత్మిక జీవితాన్ని ఒక ప్రాక్టికల్ వేలో భక్తిని మనము ఎలా నేర్చుకుందాం అనేది ముందు ముందు చూద్దాం. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. జై హింద్.